ఇప్పుడు నాకు నిజంగానే అనిపిస్తుంది నాకన్నీ గుర్తు చేయాలని. మీరిద్దరూ నా కళ్ళ ముందు లేకపోయి ఉండొచ్చు, కానీ నా జ్ఞాపకాల్లో మీరిద్దరూ నాకెప్పుడూ దగ్గరగానే ఉన్నారు. పైగా నేను ఇవే జ్ఞాపకాలతో పోరాడుతూ ఉండేదాన్ని. కానీ ఈరోజు నాకన్నీ అర్థమవుతున్నాయి. ఆ జ్ఞాపకాలన్నీ ఏవైతే మసకగా కనిపించేవో అవి ఇప్పుడు అన్నీ స్పష్టమవుతున్నాయి. కానీ ఇప్పటికీ ఇంకా చాలా విషయాలున్నాయి నాకు గుర్తులేనివి. ఒకవేళ ఇది తెలిసి మీ ఇద్దరికి ఏదైనా బాధ కలిగి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. నో మామ్. కానీ నేను ప్రయత్నిస్తున్నాను రాగా. ఆ మనసులో మెదడులో దాగిన అన్ని జ్ఞాపకాలన్నింటినీ మేలు కలపాలనుకుంటున్నాను. నేను ప్రయత్నిస్తున్నాను రాగా. అయ్యో లేదమ్మా, నీ మాటలేవి నాకు బాధ కలిగించలేవు. అందుకే మీరెప్పుడైనా నా ఎదురుగా ఉన్నప్పుడు నాకెప్పుడూ అనిపిస్తూనే ఉండేది నాకు మీతో ఏదో బంధం ఉన్నట్టు. అది నా మెదడు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నా మనసు ఎప్పుడూ మర్చిపోలేదు. ఏం పర్వాలేదు నర్మదా ఆంటీ, మిగిలిన ప్రయత్నం మందులు పూర్తి చేస్తాయండి. అప్పుడు మీకు అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఈ రోజు నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? నేను చాలా లక్కీ అన్నట్టు. రోహిత్ రా నాన్న. అమ్మా తెలుసా, ఈ ప్లాన్ మొత్తం రేఖాదే. నీకేవైతే గుర్తొచ్చాయో అవన్నీ తన కారణంగానే. రేఖ, నువ్వెందుకు అక్కడే నిలబడ్డావు? నువ్వు నా అందరికంటే స్పెషల్ కూతురివి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నా మదర్స్ డేని ఇంత స్పెషల్ చేసినందుకు. మిస్ మెడోనా, ఏంటిది? ఎవరి లెటర్? అది అత్తయ్య గారు, బిక్కో సిస్టర్ రిపోర్ట్స్ వచ్చాయి హాస్పిటల్ నుంచి. నిజంగానా? ఏది? తెరు తెరు తెరు. అమ్మ దుర్గమ్మ తల్లి, ఈ రోజు నాకు ఒక శుభవార్త అందేలా చెయ్యమ్మా. ఒక్క శుభవార్త అయినా అందించమ్మా. తల్లి అవ్వ లేదా?
పిన్ని గారు, మీరు పూర్ణిమ వదిలిని ఎందుకు ఇలా కొట్టారు? ఇప్పటికిప్పుడే నీ సామాన్లు సర్దుకుని నా ఇంట్లో నుంచి బయటికి పో. ఇంకొక క్షణం కూడా నేను నీ ఇంట్లో భరించలేను. నేనేమైనా తప్పు చేశానా అత్తయ్య గారు? తప్ప. ఈ రిపోర్ట్ ని చదువు. చూడు ఏం రాసుందో. నువ్వు ఎప్పటికీ తల్లివి కాలేవని రాసుంది. ఐదేళ్లుగా నువ్వు నా కళ్ళల్లో మట్టి కొడుతూ వచ్చావు. నన్ను పిచ్చిదాన్ని చేస్తూ వచ్చావు. పిన్ని గారు, మీరు ఇంత చిన్న విషయానికి అందరి ముందు పూర్ణిమ వదిలిని అవమానిస్తున్నారా? మర్యాదగా ఉండదు రేఖ. నాతో ఈ టోన్లో మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇది నాకు, నా కోడలికి మధ్య జరిగిన విషయం. రిపోర్టర్ లాగా అవకాశం తీసుకోవాలని చూడుకు. మధ్యలో మాట్లాడుకు. ఆపండి పిన్ని గారు. ఒకవేళ పూర్ణిమ వదిన తల్లి కాలేకపోతే ఇందులో ఆవిడ తప్పే ఉంది. మీరు తనతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆవిడేదో మహాపాపం చేసినట్టు. పూర్ణిమ వదిన తల్లి కాలేకపోయారు. ఇదొక మెడికల్ కండిషన్. అయినా ఇప్పుడు మెడికల్ సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు చాలా ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్న ఎవరైనా తల్లిదండ్రులు కావచ్చు. నిజానికి ఈ టైంలో మీరు తనకి అండగా నిలబడాలి, తల్లిగా హక్కును చేర్చుకోవాలి. కానీ మీరు తన మీద చేయి చేసుకుంటున్నారు. రేఖ, కొంచెం చూసుకోమ్మా. శైలజ గారు, పూర్ణిమ మీ కోడలు. తను మిమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకుంటుందో, అందరితో ఎంత ప్రేమగా మెలుగుతుందో. ఇలాంటప్పుడు మీరు తనకి ధైర్యం చెప్పాలి, అంతేగాని. చాలు. బంజరు భూమైనా ఒడైనా సరే అది ఎవ్వరికీ పనికిరాదు. అసలైనా మీరు మాట్లాడకండి. మన ఇల్లు పచ్చగా కళకళలాడుతున్నప్పుడు వేరే వాళ్ళకి జ్ఞానబోధ చేయటం చాలా సులువులేండి. మీ కోడలు ఉన్నతి పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే మీ కుటుంబానికి వారసుణ్ణి ఇవ్వబోతోంది. అందుకే కదా మీరు ఇన్ని పెద్ద పెద్ద భాషణలు ఇస్తున్నారు. ఒకవేళ మీ కోడలు ఉన్నతికే ఇదే పరిస్థితి వస్తే అప్పుడు నేను చూసేదాన్ని తన పట్ల మీ ప్రవర్తన.